నమస్కారం. ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇక వార్తల వివరాలు. వీకోటలో 4 అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగలను అరెస్టు చేసి నిందితుల నుండి 20 లక్షల విలువ గల 21 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. చిత్తూరు మాజీ ఎంపీ నూతన కాల్వ రామకృష్ణారెడ్డి 88వ జయంతి వేడుకలను పలమనేరులో ఆదివారం ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా వారి స్వగ్రామం కెలవాతిలో ఆయన తనయులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరియు శ్రీనాథ్ రెడ్డిలు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని అనంతరం జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇక అదేవిధంగా పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు రామకృష్ణారెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూజలు నిర్వహించి ఆయన సేవలను కొనియాడారు. చిత్తూరు జిల్లాకు ఆయన ఎనలేని సేవ చేశారని, రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న ఆయన ఓటమి ఎరుగని ధీరుడిగా రాణించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ రామకృష్ణ రెడ్డి గారు, జోహార్ మాజీ ఎంపీ రామకృష్ణ రెడ్డి గారు, జోహార్ రామకృష్ణ రెడ్డి గారు, జోహార్ రామకృష్ణారెడ్డి వర్ధంతికి పూజ చేసి జోహార్ నూతన కాల్వ రామకృష్ణారెడ్డి గారు, జోహార్ మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి గారు, జోహార్ రామకృష్ణారెడ్డి గారు, జోహార్ రామకృష్ణారెడ్డి, జోహార్ నూతన కాల్వ రామకృష్ణారెడ్డి గారు, జోహార్ మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి గారు. రమేష్ అన్న రానా పెద్ద చెప్పేది అనుకోకూడదా నన్ను రండి ఫోటోగ్రాఫర్
కొంచెం ఎన్నిక ఉంటే బాగా ఈ టైప్తో ఇట్లా రావాలి ఓకేనా? జోహార్ రామకృష్ణారెడ్డి గారు, జోహార్ మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి గారు, జోహార్ నూతన కాలం రామకృష్ణారెడ్డి గారు, జోహార్ మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి గారు, జోహార్ రామకృష్ణారెడ్డి గారు. బయలుదేరుతాము. డ్రైవర్ ఉన్నాడు. కుర్చీ సేవింగ్ ఎవరికి ఎత్తి పెట్టాలి లేదు, చిన్న ఖర్చు పెట్టాలి. వీకోట కేజీఎఫ్ రోడ్డులోని పట్రపల్లి వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా అంతర్రాష్ట్ర దొంగలు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు సుమారుగా 21 వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. జస్ట్ విజువల్ తీసుకోండి, ఫోటో తీసుకునే తర్వాత వాళ్ళని పంపించేసి చెప్తాను. సునీల్ తీసుకోండి మామ, కొద్దిగా వెనకాల మామ, నేను తీస్తాను ఫోటోరా. ఓకే రైట్, పంపించండి. ఈరోజు 22 మోటార్ సైకిళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అనేది మన దగ్గర ఇంకా ఎవరు లేరు. ఈ ఇద్దరిని అయితే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు 2 రిసీవర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిగా వెనకాల వచ్చండి, కొద్దిగా వెనకాల లోపల తీయకుండా లోగా తీస్తాను కదా, నేను తీస్తాను ఫోటో. ఓకే. ఈరోజు ఉదయం వీకోట ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో ఈ పట్రపల్లి చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కొంతమంది కేజీఎఫ్ రోడ్లోంచి ఒక 2 వీలర్లో రావడం జరిగింది. దీంట్లో ఈ 2 వీలర్ మీద మనకు వాళ్ళ మీద అనుమానం వచ్చి వాళ్ళను సెర్చ్ చేయగా దానికి వెహికల్కు సంబంధించి ఎలాంటి రికార్డ్స్ లేవు. వాళ్ళను విచారించగా వీళ్ళు మోటార్ సైకిళ్ళ అఫెండర్స్గా గుర్తించడం జరిగింది.
వీళ్ళు పేర్లు వచ్చేసి ఒకడు వచ్చేసి ఈ కేజీఎఫ్ కాశంపల్ల చిన్న కొత్తూరుకు చెందిన కుమారు మరియు అలాగే బంగ్లాపూర్కు చెందిన పవన్ కుమార్. వీళ్ళిద్దరు ఒకతంది వీకోట ఒకతంది కర్ణాటక. వీళ్ళిద్దరు కూడా చాలా మన చుట్టుపక్కల జిల్లాలు రాష్ట్రాల్లోనే దొంగతనాలు చేసి మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేయడం అవన్నీ వీకోట్లో అమ్మడం చేస్తూ ఉండేవాళ్ళు. దీనికి సంబంధించి మనకు వీళ్ళు కుప్పము, వీకోట, అలాగే కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా దొంగతనాలు చేసిన బండ్లన్నీ కూడా సుమారుగా వాళ్ళు సుబ్రహ్మణ్యం అని చెప్పి సలీం వీళ్ళిద్దరూ రిసీవర్సు. వీళ్ళిద్దరిది కూడా వీకోట. వీళ్ళు దగ్గర విచారిస్తే వాళ్ళు 21 మోటార్ సైకిల్ వీళ్ళకి అమ్మినట్లుగా వీళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ ఎవరైతే మోటార్ సైకిల్ దొంగతనం చేశారో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మీద ఈ రిసీవర్స్ని కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 21 మోటార్ సైకిళ్ళు అలాగే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిళ్ళు టోటల్గా 22 మోటార్ సైకిళ్లను వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఈ మోటార్ సైకిళ్ళ విలువ సుమారుగా 20 lakhs ఉంటుంది. వీళ్ళను ఇంకా కూడా విచారించాల్సి ఉంది. వీళ్ళను ఈరోజు రిమాండ్కి పంపించి తర్వాత మళ్ళీ కూడా వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ కూడా విచారిస్తే ఇంకా ఏదైనా కూడా కొన్ని మోటార్ సైకిళ్ళు దొరికే ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే మనకి ఇద్దరిని ఈరోజు 22 మోటార్ సైకిళ్ళు వీళ్ళని అరెస్ట్ చూపించడం జరుగుతుంది. ఇంకా అనేది మన దగ్గర ఇంకా ఎవరు లేరు. ఈ ఇద్దరిని అయితే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇద్దరు రిసీవర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది.